హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బూరెలండి. 1 కప్పు రవ్వతోని బూరెలు చేసుకుందాము. భలే మెత్తగా స్పాంజిగా భలే ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా భలే మంచిగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. 1 కప్పు రవ్వ తీసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు పాలు పోసుకోవాలి. 3/4 కప్పు పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పాలలో మంచిగా కలుపుకోవాలి పిండిని. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈలోపు మనం బెల్లం సిరప్ చేసుకుందాము. 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకు బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ బెల్లం కరిగితే చాలు. ఇలా కరగాలి బెల్లం సిరప్. పిండి చూద్దాము. చూసారు కదా, రవ్వ పాలలో బాగా నానింది కదా. తక్కువైతే పాలు పోసుకోవచ్చు. రవ్వని మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న బెల్లం సిరప్ దీంట్లో పోసుకోవాలి. ఒక 5-6 ఇలాచీని దంచి వేసుకోండి. పిండితో పాటు దాన్ని మిక్సీ పట్టుకోవాలి. యాలకులు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, పిండి ఇలా ఉండాలండి. మరి జారుడుగా ఉండకూడదు. మనకు దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. 1 టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. బాగా హీట్ ఉండకూడదండి, మీడియం హీట్ ఉండాలి. చూసారు కదా, ఆయిల్ హీట్ ఉందో లేదో ఇలా కొంచెం పిండి వేసుకొని చూడండి. మీడియం టు లోలో పెట్టుకొని పిండి వేసుకోవాలి. ఒక గరిట వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ వేసుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. పిండి మీద ఇలా మనం పిండి మీద ఇలా నూనె పోస్తూ ఉంటే బూరెలు మంచిగా ఉబ్బుతూ వస్తాయి. ఇలా నూనె తడుతూ ఉండాలండి, లేకపోతే పైన మంచిగా రాదు. రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, భలే వచ్చాయి కదా. మళ్ళీ ఇంకో వాయి వేసుకుంటున్నాము. చూడండి, ఆయిల్లో బూరె వేసుకున్నప్పుడు బూరె మీద ఇలా ఆయిల్ తడుతూ ఉండాలి. అప్పుడు బూరెలన్నీ ఈవెన్గా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.